బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో క్లౌడ్ బరస్ట్ అయిన తరహాలో భారీ వర్షం కురిసింది. కేవలం 25 నిమిషాల్లోనే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు అమరావతి, సత్తెనపల్లి, విజయవాడలో వర్షం దంచి కొడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. స్థానిక వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మెరక వైపుకు రావాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు చెరువులు, నదులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందన్నారు.